ఏకలవ్యునికి ఏ విద్య అంటే ఇష్టము? ఏ విద్య? విలువిద్య. రాజకుమారులకు విలువిద్యను నేర్పుతున్నటువంటి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు ఎవరికి విలువిద్య నేర్పుతాడు? కౌరవులకు, పాండవులకు రాజగురువు. రాజగురువు ఎవరు ఇంతకు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు దగ్గరికి ఎవరు వెళ్ళడం జరుగుతుంది? ఏకలవ్య. ఏకలవ్య వెళ్ళి ద్రోణాచార్యుని ఏమడుగుతాడు? విలువిద్యను నేర్పమని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏమంటాడు? రాజకుమారులకు మాత్రమే విద్యను నేర్పుతాను అని చెప్తాడు అన్నమాట. అట్లా అయితే ఇతను ఎక్కడి నుండి వచ్చానని చెప్తాడు ఏకలవ్యుడు? కొండచాతి ప్రాంతం నుండి. ఓకేనా? బోయరాజు కొడుకైనటువంటి నిషేధ జాతి నాయకుని యొక్క కుమారుడు కాబట్టి ఏమంటాడు? ఇంతకు అడవి పుత్రులకు నేను నేర్పను అని తిరస్కరించి పంపివేయడం జరుగుతుంది. ఏకలవ్యుడు నిరాశతో అడవికి తిరిగి వచ్చిన తర్వాత ఎవరి విగ్రహాన్ని తయారు చేస్తాడు? ద్రోణాచార్య ఏ విగ్రహం తయారు చేస్తాడు? మట్టి విగ్రహం తయారు చేస్తాడు. మట్టి విగ్రహం ముందు రాత్రి ప్రగలు కష్టపడి ఆయన ఏ విద్యను నేర్చుకుంటాడు? ఏ విద్యను నేర్చుకుంటాడు? ఇంతకు విలు విద్యను నేర్చుకుంటాడు. విలు విద్యను నేర్చుకోవడమే కాకుండా ఏం చేస్తాడు? ఇంతకు ఏం చేస్తుంటాడు? ఇంతకు బాణాలు ఏ విధంగా వేస్తుంటాడు? బాణాలు ఇంతకు శబ్దం చేసినా కూడా బాణాలను వేస్తారు. ఓకేనా? కౌరవులు, పాండవులు, ద్రోణాచార్యులు ఒక రోజు దేనిని వెంట పెట్టుకుని అడవికి వెళ్తారు? ఇంతకు కుక్కని వెంట పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ కుక్క దేనినో చూసో మొరిగినప్పుడు దాని నోట్లోకి ఎన్ని బాణాలు వచ్చి చేరుతాయి? ఇంతకు 7 arrows, 7 బాణాలు వచ్చి చేరడం జరుగుతుంది. అయితే ఆ బాణాలను వేసినటువంటి వ్యక్తి ఎవరింతకు? ఎవరింతకు? బక్క పలచగా నల్లగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పిల్లంబులతోన తర్వాత దాంతోన వస్తూ ఉంటాడు. అప్పుడు మీరు ఎవరని అడుగుతారు? ఇంతకు ద్రోణాచార్యుడు ఏమని అడుగుతారు? ఇంతకు మీరు ఎవరని అడుగుతారు అన్నమాట. అట్లా ద్రోణాచార్యుడు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఇంతకు మీ పేరేం పేరు అంటాడు? ఏకలవ్య అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? బాణాలను వేసింది ఎవరన్నాడంటే కూడా ఏమంటాడు? నేనే వేసిన అని చెప్తాడు. మీ గురువు ఎవరు అంటే ఏమంటాడు? ఇంతకు ద్రోణాచార్యుడు. మరి గురు దక్షిణగా ఏం అడుగుతాడు? ఇంతకు ద్రోణాచార్యుడు కుడి చేతి బొటన వేలును అడుగుతాడు. కుడి చేతి బొటన వేలును అడుగుతాడు. యాక్చువల్లీ కుడి చేతి బొటన వేలును అడిగినప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఇంతకు బాణము తీసుకొని కుడి చేతి బొటన వేలును ఖండించి ఏం చేస్తాడు? గురువు యొక్క పాదాల దగ్గర ఉంచడం జరుగుతుంది అన్నమాట. అట్లా ఓకేనా? మీకు ఈ కథలో ఎవరంటే ఎక్కువ ఇష్టము? ఎందుకు ఇష్టము ఇంతకు ఏకలవ్య? ఎవరు నేర్పకున్నా కూడా ఏం చేసిన ఇంతకు తనంతకు తానుగా స్వతహాగా ఏం చేసిందంటే నేర్చుకోవడము జరిగింది ఇంతకు. వాస్తవానికి ఏంటంటే అప్పట్లోనే ఆన్లైన్ క్లాసెస్ కు రహదారి వేసి ఏం చేసింది ఇంతకు బాణముతో బాట వేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇంతకు ఏకలవ్య. కాబట్టి మీకు ఈ కథలో ఎవరంటే ఇష్టం? ఇంతకు ఏకలవ్య అంటే చాలా ఇష్టం. ఓకే, ఒకసారి జై ఏకలవ్య అని చెప్పండి ఇంతకు. ఈ రోజు ఏకలవ్యుని యొక్క జయంతి సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ అంశాన్ని మాట్లాడడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సో మచ్. మనము ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాలన్నమాట. అట్లా ఏంటంటే ఏకలవ్యుడు బొటనవేలు ఇస్తాడు కదా. యాక్చువల్లీ ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చుట మాట కంటే నా ప్రాణం కంటే మిన్న కాదు అని ఏం చేస్తున్నాడంటే తన యొక్క ధీర గుణాన్ని, దైవ భక్తిని, తన యొక్క గురు భక్తిని చాటింపు వేస్తున్నాడు అన్నమాట. అట్లా ఓకేనా?